ఓకే, ఒకసారి హోల్డ్లో ఉండండి. రైట్ రైట్. సో క్యారీ ఆన్, కంటిన్యూ చేస్తున్నా. సో నేనేం చేస్తున్నా, మనం మన ప్లాన్ ప్రకారం ఏంటి, ఫస్ట్ ఒక మెయిన్ పేరెంట్ డివ్ కావాలి మనకి. పేరెంట్ డివ్ కావాలి. సో పేరెంట్ డివ్కి ఫస్ట్ ఒక డివిజన్ తీసేసుకుందాం. డివ్ పేరెంట్ డివ్ కావాలి. పేరెంట్ డివ్ లోపల మనకి ఏం కావాలి, నెక్స్ట్ టూ చైల్డ్ డివ్స్ కావాలన్న. టూ చైల్డ్ డివ్స్ కావాలి కాబట్టి డివ్ రెండు చైల్డ్ డివ్స్ తీసుకున్నా. ఓకేనా, స్ట్రక్చర్ బాగా గమనించండి. రెండు చైల్డ్ డివ్స్ తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెకండ్ బాక్స్లో మనకేం కావాలి, ఫస్ట్ H1 కావాలి, హెడ్డింగ్ కావాలి. ఓకేనా, హెడ్డింగ్ H1 కావాలి. దాని తర్వాత ఏం కావాలి, పారాగ్రాఫ్ కావాలి. పారాగ్రాఫ్ కావాలి. ఓకేనా, పారాగ్రాఫ్ కావాలి. దీని గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డివిజన్లో మనకేం కావాలి, ఇమేజ్ ట్యాగ్ పెడదాం అనుకుంటున్నాం. సో ఇమేజ్ ట్యాగ్ అనేది పెడదాం అనుకుంటున్నాం. ఇమేజ్ ట్యాగ్ పెడదాం అనుకున్నాం. ఇదే కదా మన డిజైన్. పేరెంట్ డివ్, చైల్డ్ డివ్ 1, చైల్డ్ డివ్ 2. సో సెక్షన్ 1, సెక్షన్ 2 అనొచ్చు. నా సెక్షన్ అనొద్దు, చైల్డ్ 1, చైల్డ్ 2 అనండి. సెక్షన్ చైల్డ్ అనండి, సెక్షన్ చైల్డ్ ఎలా నేమ్ పెట్టుకోవచ్చు మనం. సో పేరెంట్ అనుకో. స్టైల్ ఇప్పుడు దీనికి ఏంది, స్టైల్ షీట్ని రాయాలంటే మనం టార్గెట్ చేయాలంటే ఎలిమెంట్ని మనం ఇంటర్నల్ స్టైల్ షీట్ రాయాలంటే వీటికి క్లాస్ ఆర్ ఐడి తీసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ క్లాస్ అన్నమాట. క్లాస్ తీసుకొని నేను ఏమంటున్నా, దీనికి కంటైనర్ అంటున్నా. ఓకేనా, లేదు అంటే సెక్షన్ అంటున్నా. సెక్షన్ అంటున్నా. సెక్షన్, సెక్షన్ లేనిది సబ్ సెక్షన్స్. సబ్ సెక్షన్ లేకపోతే దీనిలో కూడా క్లాస్ తీసుకోండి. లెఫ్ట్, సెక్షన్లో లెఫ్ట్ అంటే కొద్దిగా నీట్గా పెట్టుకోవాలి, అర్థమయ్యే విధంగా పెట్టుకోవాలి. రైట్, సెక్షన్లో లెఫ్ట్, సెక్షన్ లెఫ్ట్ ఏరియా, లెఫ్ట్ ఏరియా, రైట్ ఏరియా. మీ ఇష్టం ఉన్న పేర్లు పెట్టుకొని గుర్తుపెట్టుకొని వే నేమ్స్ పెట్టాలని లేదు, యువర్ చాయిస్. బట్ ఏదైతే నేమ్ పెట్టిరో ఆ నేమ్ తోటే టార్గెట్ చేయాలి. వీ హ్యావ్ టు టార్గెట్ విత్ దట్ నేమ్స్. ఓకే, సో ఇది మన డిజైన్ ప్రకారం పేరెంట్ ట్యాగ్లో రెండు డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్. ఫస్ట్ డివిజన్లో ఇమేజ్ పెడదాం అనుకున్నాం. సెకండ్ డివిజన్లో H1 ఒకటి పారాగ్రాఫ్ పెడదాం అనుకున్నాం. సో నేను ఏం చేస్తా అంటే పారాగ్రాఫ్లో లారం తీసేసుకుంటా. లారం, లారం అని పెట్టి హ్యాష్ పెట్టి నాకు ఎన్ని కావాలి, ఒక 5 లైన్స్ కావాలి. 5 లైన్స్ ఆఫ్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ కావాలి నాకు. ఓకేనా, సో ఇమేజ్ వచ్చేసి నేను ఏం పెడతా అంటే తంబనేల్ ఉంది నా కాడ. ఆల్రెడీ నా పాత్లో ఇక్కడ తంబనేల్ అనే ఇమేజ్ ఉంది. ఇదే ఇమేజ్ని పెట్టబోతున్నా. నేనేం చేస్తా అంటే అదే పాత్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు మనం. లేదు వేరే పాత్లో అక్కడ ఫోల్డర్లో వేరే పాత్రలు ఉంటే ఆ ఫోల్డర్ పాత్ ఇవ్వాలన్నమాట. ఆ ఫోల్డర్ పాత్తో అందులో ఫైల్ నేమ్. సో దీని గురించి కూడా ఒక కాన్సెప్ట్ చెప్తా. ఏది అబ్జల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అప్పుడు చెప్తాం మీకు. ఓకేనా, సో ఇమేజ్ ఏంటి అంటే మనం పిక్, ప్రొఫైల్ పిక్. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఎంటర్ చేయకుండా అబౌట్ శివాజీ 10 లైన్స్, అబౌట్ శివాజీ 10 లైన్స్. నాకు ఒక డమ్మీ కంటెంట్ క్రియేట్ చేసుకుంటాను నేను. ఓకేనా, డమ్మీ కంటెంట్ క్రియేట్ చేసేసుకున్నా. సో టైం సేవ్ అవ్వడానికి డమ్మీ కంటెంట్ క్రియేట్ చేసేసుకున్నా. ఓకే, పారాగ్రాఫ్ లెవెల్లో కంటెంట్ ఉంది. సో శివాజీ మహారాజ్ హెడ్డింగ్ పెట్టేసుకున్నాం. సో నేను డిజైన్ అనేది రెడీ ఉంది. దీని ఒక్కసారి మనం ఏం చేద్దామంటే రన్ చేసి చూద్దాం. రన్ చేయాలంటే మనం ఏం చేయాలి, మన పాత్కి వెళ్ళి చేయొచ్చు. ఇక్కడ రన్, ఇక్కడ నుంచి డైరెక్ట్ రన్ చేయొచ్చు. నేనైతే పాత్కి వెళ్ళి చేస్తాను, ఇక్కడ నుంచి కూడా రన్ చేయొచ్చు. మనం రన్ వితౌట్ డీబగ్ అని కొట్టవచ్చు. రన్లోకి వెళ్ళి రన్ వితౌట్ డీబగ్ కొట్టకుండా ఫస్ట్ టైం నీకు ఏ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది, క్రోమా, ఎడ్జా అని సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను క్రోమ్ అని కొడుతున్నా. క్రోమ్ అని కొట్టినట్టయితే మనకి ఆటోమేటిక్గా ఒక ఫైల్ ఓపెన్ అయింది. క్లియరా, బాగానే ఉంది. కాకపోతే మరి ఇక్కడ డిజైన్ అనేది మనకి ఎట్ట రావాలి, మన డిజైన్ పరంగా, మన ప్లాన్ ప్రకారంగా. మన ప్లాన్ ప్రకారంగా అయితే
మన డిజైన్ పరంగా అయితే ఇలా రావాలి, అవునా? సో దీన్ని ఏం చేద్దాం, మనం సెట్ చేద్దాం. సో మనకి 2 3 ప్రాపర్టీస్ ఎక్కువ వాడతాడు అని దాని గురించి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. దాని కాన్సెప్ట్ వచ్చినప్పుడు డీప్గా చెప్పుకుందాం, ఓకేనా? ఏదైనా అంతే, సిఎస్ఎస్లో ఫస్ట్ రెండు పారామీటర్స్ చెప్పుకుంటూ వెళ్తాను, దాని రిలేటెడ్ వచ్చినప్పుడు మళ్ళీ డీప్గా చెప్పుకుంటూ వెళ్తా, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఫ్లెక్స్ అని ఒక కాన్సెప్ట్ వాడతాను నేను, ఒక పారామీటర్, ఆ పారామీటర్ గుర్తుపెట్టుకోండి. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా, ఎందుకంటే డివిజన్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఏ డివిజన్కి ఆ డివిజన్ని స్క్రీన్ మొత్తం అక్యుపై చేసి నీకు అవుట్పుట్ను చూపిస్తుంది, అవునా? స్క్రీన్ మొత్తం అక్యుపై చేసి నీకు అవుట్పుట్ను చూపిస్తుంది. ఇది డివిజన్ 1, ఇది డివిజన్ కాదు, అబ్జర్వ్ చేయడానికి ఇన్స్పెక్ట్ చేయండి, రైట్ క్లిక్ కొట్టండి, రైట్ క్లిక్ కొడితే డెవలపర్ టూల్స్ వస్తే మనకి ఇన్స్పెక్ట్ అని కొట్టండి. ఇన్స్పెక్ట్ కొట్టినట్టయితే డెవలప్మెంట్ టూల్స్ ట్యాబ్స్ వస్తాయి. డెవలపర్ టూల్స్ మనకి ఎలిమెంట్స్ అని ఉంటుంది, ఎలిమెంట్స్లో బాడీలోకి వెళ్ళినట్టయితే డివిజన్ సెక్షన్, ఓకేనా? మనం సెక్షన్ ఏది, సెక్షన్ లోపల లెఫ్ట్ ఏరియా, రైట్ ఏరియా, అవునా? సో ఇప్పుడు ఈ లెఫ్ట్ ఏరియా ఎక్స్పాండ్ చేసినట్టయితే ఇమేజ్, ఓకేనా? ఇమేజ్ ఈ డివిజన్ మొత్తం ఎక్కడ దాకా, దీని మీద హోవర్ చేయండి అంతే, హోవర్ చేస్తే ఇదంతా హైలైట్ అవుతుంది, అది అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో చూపిస్తుంది. ఇక్కడ ఇది డీబాగింగ్ అంటాం మనం. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ హోవర్ చేసినట్టయితే మొత్తం అక్యుపై అవుతుంది అది. ఇక్కడ H1 ఒకటి అక్యుపై అవుతుంది. ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి స్క్రీన్ మొత్తం పెడతాయి. ఇప్పుడు దీన్ని సిఎస్ఎస్ తోటి ఒక స్టైలిష్గా చేద్దాం దీన్ని, ఓకేనా? సిఎస్ఎస్ తోటి మనం అనుకున్న డిజైన్ చేద్దాం. ఫస్ట్ టార్గెటింగ్కి ఎలిమెంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం పేరెంట్ ట్యాగ్ని టార్గెట్ చేయాలి. ఏం చేయాలి, పేరెంట్ ట్యాగ్ని టార్గెట్ చేయాలి. పేరెంట్ ట్యాగ్ని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఏది వాడతాం, డాట్ వాడతాం. డాట్ నోటేషన్ వాడి క్లాస్ యొక్క నేమ్ ఇచ్చేసి డిస్ప్లే, ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి డిస్ప్లే, ఓకేనా? పేరెంట్ మీద మనం ఫస్ట్ ప్రాపర్టీ డిస్ప్లే అనేది వాడుతున్నాం. డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే ఏమవుతుందంటే ఏ డివిజన్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే కంటెంట్ విడతకు వచ్చేస్తుంది, అన్ని ఒక లైన్లోకి తీసుకొచ్చేస్తుంది అనమాట, ఓకేనా? కంటెంట్ విడతకు వచ్చి అన్ని ఒక లైన్లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే ఏదైతే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటామో దాన్ని ఒక డిస్ప్లే ఫ్లెక్స్ అనే ఒక ప్రాపర్టీ ద్వారా వాటిని ఏం చేస్తామంటే మనము ఇన్లైన్ ఎలిమెంట్ లాగా చేసి పడేస్తాం అన్నమాట. డిస్ప్లే ఫ్లెక్స్ ఏం చేస్తుంది, ఇన్లైన్ ఎలిమెంట్ లాగా చేస్తుంది. డిస్ప్లే ఫ్లెక్స్ అని కొట్టగానే అబ్జర్వ్ చేయండి, రీఫ్రెష్ కొడతా, అబ్జర్వ్ చేసిరా కింద నుంచి డివిజన్ అనేది పైకి వచ్చేసింది చూడండి. ఈ డివిజన్ అనేది ఇమేజ్ యొక్క విడుతుని అక్యుపై చేసింది. ఇది వచ్చేసి చూడండి సైడ్కి వచ్చేసింది డివిజన్, ఓకేనా? సైడ్కి వచ్చేసింది, క్లియరా? సైడ్కి వచ్చేసింది ఇమేజ్. సో ఇమేజ్ అనేది చాలా పెద్దగా ఉంది, నాకు అంత నీట్గా కొడతలేదు. సో ఇమేజ్ ఏం చేద్దామంటే కొద్దిగా తక్కువ చేద్దాం. సో జస్ట్ లెట్ చేంజ్ ది విడ్త్ ఆఫ్ ది ఇమేజ్. డిస్ప్లే ప్రాపర్టీకి ముందు విడ్త్ సెట్ చేద్దాం. సారీ, నాట్ ఇమేజ్, ఇది పేరెంట్ కదా, పేరెంట్ ఫ్లెక్స్ అప్లై అయింది కదా. పేరెంట్ లోపల మనది చైల్డ్ ఉంది. ఫస్ట్ దేన్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం, చైల్డ్ డివ్ ఉంది. చైల్డ్ డివ్ ఏంది, ఏదైతే చైల్డ్ డివ్లో చైల్డ్ డివ్ ఏంది, చైల్డ్ డివ్ వేరే ఏంది, డాట్ నోటేషన్ తోటి. సరే యాండ్ సింబల్ పెట్టండి, యాండ్ సింబల్ పెట్టి డాట్ పెట్టండి. డాట్ లెఫ్ట్ లాంగ్, సారీ, డాట్ లెఫ్ట్ ఏరియా లాంగ్, ఫ్లెక్స్ 1 ఇవన్నీ ఏం పెట్టకండి. లెఫ్ట్ ఏరియా లాంగ్ అంటే చైల్డ్, లెఫ్ట్ ఏరియా అంటే చైల్డ్ 1లో ఇమేజ్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇమేజ్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఐఎంజీ అని పెట్టేసేయండి. ఇమేజ్ ఎలిమెంట్ టార్గెట్ చేద్దాం అనుకుంటే ఐఎంజీ అని పెట్టేసి దీన్ని కూడా యాండ్ సింబల్ పెట్టినా పెట్టకుండా నడుస్తుంది మనకి. ఇమేజ్ ట్యాగ్ పెట్టి ఇమేజ్ ట్యాగ్ యాండ్ పెడితే కరెక్ట్ ఎగ్జాక్ట్ టార్గెట్ అవుతుంది అనమాట. విడ్త్ వచ్చేసి నేను ఏం చేస్తా అంటే 100% పెడతా, పర్సంటేజ్లో పెడుతున్నా చూడండి. విడ్త్ అన్నది 100% పెడతా. అర్థమైందా? విడ్త్ అనేది 100% పెడితే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది చిన్నగా అయిపోయింది. అంటే ఆ బ్లాక్ లెవెల్ ఇమేజ్ అనేది చిన్నగా అయిపోయింది మనకి. విడ్త్ అనేది 100% పెట్టేసిన. 100% అంటే ఏం చేస్తుందంటే ఫ్లెక్స్ అనేది ఏం చేస్తుందంటే ఫ్లెక్స్ అనే డివిజన్స్ని ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత ఉందో ఆటోమేటిక్గా ఆ విడ్త్కి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇమేజ్ ఇంతవరకు ఏంది, మనం హెచ్టిఎంఎల్లో పెడుతుంది, పెద్దగా చూపించింది జూమ్లా, ఓన్ విడ్త్ అదంతా అప్లై చేసింది. అదే మనం ఏం చేస్తాం, ఇమేజ్ యొక్క విడ్త్ని 100% తీసుకొచ్చినాం అంటే రెస్పాన్సివ్ అంటున్నాం, దానికి చెప్తున్నాం అన్నమాట.
ఇక్కడ ఈ సెక్షన్ అబ్జర్వ్ చేయండి నీట్గా. సెక్షన్ అనేది పేరెంట్ డివ్లో ఉన్న పేరెంట్ డివ్ని డిస్ప్లే ఫ్లెక్స్ అని చేసి సైడ్ బై సైడ్ చేసినాం. ఏది లెఫ్ట్ ఏరియాని రైట్ ఏరియాని సైడ్ బై సైడ్ చేసేసినాం. తర్వాత ఏంది, మనం పెద్దగా అనిపిస్తుంది, కొద్ది క్లమ్జీగా అవుపడుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇమేజ్ని టార్గెట్ చేసి ఇమేజ్ యొక్క విడుతుని 100% అంటే రెస్పాన్సివ్ అని తీసుకొస్తున్నాం అన్నమాట. పర్సంటేజ్లు ఇస్తే రెస్పాన్సివ్ అనమాట. ఇమేజ్లో పేరెంట్లో చైల్డ్ వన్ని టార్గెట్ చేసినాం లెఫ్ట్ని, ఓకేనా. యాండ్ సింబల్ పెట్టి డాట్ లెఫ్ట్, డాట్ అంటే ఏంది ఆ క్లాస్ కాబట్టి క్లాస్ డాట్ లెఫ్ట్ తోటి నోటేషన్ తోటి దాన్ని టార్గెట్ చేసేసి, సో ఆ లెఫ్ట్ ఏరియాలో ఉన్న ఇమేజ్ ట్యాగ్ని మళ్ళీ హ్యాండ్ సింబల్ పెట్టి ఇమేజ్ ట్యాగ్ చైల్డ్ కదా, లెఫ్ట్ ఏరియాలో ఇమేజ్ అనేది లెఫ్ట్ ఏరియాకి చైల్డ్, లెఫ్ట్ అనేది సెక్షన్కి చైల్డ్, ఓకేనా. అలా విడత 100% చేసేస్తే ఆటోమేటిక్గా నాకు విడత హైట్ విడత కంటెంట్ విడత వచ్చేసింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దేని టార్గెట్ చేద్దాం, ఇది వరకు బాగానే ఉంది. దేని టార్గెట్ చేద్దాం, చైల్డ్ 2 టార్గెట్ చేద్దాం. ఇప్పుడు చైల్డ్ 2 టార్గెట్ చేయాలంటే అబ్జర్వ్ చేయండి, నేను ఎట్లా టైప్ చేస్తున్నాం. చైల్డ్ 1 ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, బాగా అబ్జర్వ్ చేయండి. పేరెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. చైల్డ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఏది ఉన్నా పేరెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ అనేది ఇక్కడనే కొట్టాలని లేదు, కింద కూడా కొట్టుకోవచ్చు. బట్ కన్ఫ్యూజన్ ఉండకుండా రికమెండెడ్ వే ఏంటంటే ఇక్కడే కొట్టాలి. రికమెండెడ్ వే ఏంటంటే చైల్డ్స్కి ముందే కొట్టుకుంటే బెటర్, కన్ఫ్యూజన్ ఉండదు మీకు డిజైన్ పరంగా, ఓకేనా. చైల్డ్ 1 టార్గెట్ చేసేసినాం. నెక్స్ట్ ఎంటర్ కొట్టేసి చైల్డ్ 1 ఎక్కడ ఎంటర్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఎంటర్ కొట్టేసి ఇది హ్యాండ్ సింబల్ పెట్టి రైట్ని టార్గెట్ చేస్తున్నాం. చైల్డ్ 1 చైల్డ్ 2 డిజైన్ పరంగా డిజైన్ లెక్కనే కొడుతుంది. పేరెంట్ చైల్డ్ 1 చైల్డ్ 2, సో చైల్డ్ 2ని టార్గెట్ చేస్తున్నాం. ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చుకుంటున్నా, ఎందుకంటే కంటెంట్ అంతా దానికి నాకు కంటెంట్ చూసుకున్నట్టయితే ఈ బాక్స్కి అతకపోయింది, అవునా. చూడండి ఈ లెఫ్ట్ సైడ్లో ఇమేజ్కి ఎట్లా స్టిక్ అయిపోయింది, అంత నీట్గా అనిపిస్తలే నాకు, అంత డిజైన్ అంతా పర్ఫెక్ట్గా అనిపిస్తలే నాకు. సో నేనేం చేస్తున్నా, ప్యాడింగ్ అనేది 20 పిక్సెల్ తీసుకుంటున్నా చుట్టూ టోటల్ ప్యాడింగ్, లేదంటే ప్యాడింగ్ ఇన్లైన్ నాకు మాత్రం ఓన్లీ ప్యాడింగ్ 10 పిక్సెల్ 20 పిక్సెల్ 10 పిక్సెల్ 20 పిక్సెల్, సారీ ఇక్కడ కాదు, ప్యాడింగ్ 10 పిక్సెల్ 20 పిక్సెల్ తీసుకుంటున్నా. తెలుసు కదా షార్ట్ హ్యాండ్, నేను క్లాస్లో ఉంది, అది అప్లోడ్ చేస్తాను నేను. ఇది మొన్న చెప్పిన ప్యాడింగ్ 10 పిక్సెల్ 20 పిక్సెల్, ఓకేనా. 10 పిక్సెల్ 20 పిక్సెల్ ఇస్తుంది, టాప్ బాటమ్ అప్లై అవుతుంది. 20 పిక్సెల్ అంటే లెఫ్ట్ రైట్ అప్లై అవుతుంది. సో నేనేం చేస్తాను అంటే ఫ్లెక్స్ అనేది ఏం తీసేస్తా, ఫ్లెక్స్ రిలేటెడ్ ఇప్పుడు ఏం చెప్పా, ఒక ఫ్లెక్స్ ఇది ఒకటే వాడినా నేను, ఎందుకంటే సెక్షన్ సైడ్ బై సైడ్ చేయాలి కాబట్టి. ప్యాడింగ్ 20 పిక్సెల్ మీకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి మీకు తెలుసు. సో నెక్స్ట్ బార్డర్ రేడియస్ గురించి మీకు తెలుసు, బార్డర్ రేడియస్ కూడా ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నా, ఓకేనా. ఒక్కసారి దీన్ని ఆటో సేవ్ అవుతుంది ఇది, ఎందుకంటే నేను ఫైల్లో ఒక సెట్టింగ్ పెట్టుకున్నా, ఆటో సేవ్ అని ఒక ఆప్షన్ పెట్టుకున్నా కాబట్టి నేను ఎవ్రీ టైం సేవ్ చేయని అవసరం లేదు. నార్మల్ ఎడిటర్కి మనం నోట్ప్యాడ్ ప్లస్కి దీనికి అదే తేడా, చాలా ఫీచర్స్ ఉంటాయి వాడుకుంటే, ఓకేనా. సో ఈ కంటెంట్ జనరేట్ చేయడానికి కూడా నేను కోపైలట్ వాడిన, ఓకేనా, కోపైలట్ ప్లగ్ని వాడినా. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం ఏది మన ఇక్కడ మన డిజైన్ పరంగా ఇక్కడికి వచ్చేసి దీన్ని ఏది క్లోజ్ చేసిన దాన్ని, సరే ఇక్కడికి వచ్చేసి దీన్ని రీఫ్రెష్ కొడుతున్నా, జస్ట్ రీఫ్రెష్. క్లియరా, లైట్ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఓకేనా. లైట్ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఎందుకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేసినాం, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే కలర్ ఇచ్చినాం ఇక్కడ. దీని మీద హోవర్ చేసినట్టయితే మనకు కలర్స్ వస్తాయి ఇక్కడ, డైరెక్ట్ ఏ కలర్ అంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి నీట్గా కంటెంట్ అనేది బాగానే ఉంది, బట్ ఫాంట్ సైజ్ వెరీ చిన్నగా ఉంది నాకు పారాగ్రాఫ్ అనేది, అవునా. శివాజీ మహారాజ్ ఓకే, ఈ కంటెంట్ అనేది చిన్నగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పీ ట్యాగ్ని టార్గెట్ చేయాలి. పీ ట్యాగ్ ఎక్కడ ఉంది, సెకండ్ చైల్డ్ లోపల ఉంది. సేమ్ ఫస్ట్ చైల్డ్ లోపల ఇమేజ్ని ఎట్లా టార్గెట్ చేసినామో అలాగే సిమిలర్గా సెకండ్ చైల్డ్ యొక్క ప్రాపర్టీస్ తర్వాతకి యాండ్ సింబల్ పెట్టేసి దేని టార్గెట్ చేయాలనుకుంటున్నాం, పారాగ్రాఫ్ ట్యాగ్ను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం. పారాగ్రాఫ్ ట్యాగ్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫాంట్ సైజు 16 పిక్సెల్ ఇస్తున్నా, లైన్ హైట్ 1.6 రెమ్ ఇస్తున్నా, వన్ సైడ్ 1.6 ఇస్తున్నా, కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చేస్తున్నా. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ కొడుతున్నా,
అబ్జర్వ్ చేయండి, ఇంకా ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటున్నాను. నేను ఫాంట్ సైజ్ వచ్చి నేను 26 పిక్సెల్ ఇస్తా. సారీ, 26 పిక్సెల్ ఇస్తా. 26 పిక్సెల్, సారీ, 26 పిక్సెల్ ఇచ్చేస్తా. 26 పిక్సెల్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ కొడతా. అబ్బో పెద్దగా అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది, మరీ పెద్దగా అయిపోయిందిగా, వద్దు నాకు. తగ్గిద్దాం. ఎట్లా, లైన్ హైట్ వచ్చింది కాబట్టి లైన్ హైట్ అనే ప్రాపర్టీ తీసేద్దాం ఫస్ట్. సో దాన్ని బట్టి సెట్ అయిపోతుంది. లైన్ హైట్ అనేది ప్రాపర్టీ తీసేసి 20 పిక్సెల్ రీఫ్రెష్ కొడుతున్నా. కొద్దిగా తగ్గింది. సో నాకు కొద్దిగా ఇది బాగానే ఉంది. మనం ఏం చేద్దాం, ఇమేజ్ విడత హైట్ పెట్టి, విడత వచ్చేసి మనం 100% పెట్టాం కదా, దీని యొక్క హైట్ వచ్చేసి ఫిక్స్డ్ హైట్ పెడదాం. దీన్ని రెండింటికి ఫిక్స్డ్ హైట్ పెట్టేద్దాం. రెండింటికి మనం ఏం చేద్దామంటే 250 పిక్సెల్ పెడదాం. పేరెంట్ యొక్క హైట్ ఎంత, హైట్ పెట్టేద్దాం. హైట్ వచ్చేసి 250 పిక్సెల్ అంటున్నా, విడత వచ్చేసి 100% అంటున్నా. దీనికి కూడా విడత వచ్చేసి 100% చేసేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సివ్ ఉండడానికి 100% చేసేస్తున్నా. ఓకే, ఏది పేరెంట్ది 100% చేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా. సో ఫిక్స్డ్ హైట్ పెట్టినాం కదా, ఫిక్స్డ్ హైట్ పెడితే ఏమైంది, కంటెంట్ అవుట్ వచ్చేసింది మనకి, అవునా. సో ఇలా రావద్దు మనం. కాబట్టి ఎప్పుడైనా ఫిక్స్డ్ హైట్స్ అనేది ఇవ్వద్దు, విడత 100%లలో ఇవ్వాలి. హైట్ వచ్చేసి ఆటో ఇచ్చినా సరిపోతుంది. ఆటో ఇచ్చేసింది, కంటెంట్ హైట్ అనేది అప్లై అవుతుంది మనకి. ఆటో ఇచ్చేస్తే కంటెంట్ విడత అనేది, దీని యొక్క ఇమేజ్ విడత అనేది మనం ఏం చేద్దామంటే పెంచేద్దాం. ఈ ఇమేజ్ హైట్ అనేది, సో ఆటో పెట్టి చూద్దాం. ఆటో మ్యాక్సిమం అప్లై కాదు, బట్ విల్ ట్రై. సమ్ టైమ్స్ అప్లై కాదు, హైట్ ఏ సెక్షన్ కదా, మ్యాక్సిమం అప్లై కాదు, బట్ ట్రై చేద్దాం. హైట్ కూడా 100% ఇచ్చేద్దాం. హైట్ ఆటో ఇచ్చేద్దాం. ఆటో ఇచ్చినట్టయితే ఇదేమిటి చూద్దాం. రైట్, అప్లై కాలేదు. సో హైట్ వచ్చేసి మనం ఫిక్స్డ్ హైట్ ఇచ్చేద్దాం. మ్యాక్స్ హైట్ ఇచ్చేద్దాం. మ్యాక్స్ హైట్, మిన్ హైట్ ఇద్దాం. మిన్ హైట్ ఇస్తే, సో మిన్ హైట్ మ్యాక్స్ హైట్ కాన్సెప్ట్ ఉంటుంది మనకి, అది కూడా చెప్తా నేను, కన్ఫ్యూజన్ కాకండి. సో ఈ విడ్త్ హైట్లు కాన్సెప్ట్లు సపరేట్ ఉన్నాయి, ఇలాంటి చెప్తా నేను. ఒక సెషన్ ఉంది, సెషన్ చెప్తా, ఓకేనా. మళ్ళీ వినండి, చెప్తూనే ఉంటారు, వింటూనే ఉండాలి, చెప్తూనే ఉంటాం, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, అంతే. సో మినిమం హైట్ అంటే మిన్ హైట్ మ్యాక్స్ హైట్ అని ఉంటుంది మనకి. మిన్ హైట్ మ్యాక్స్ రెస్పాన్సివ్ టైంలో రెస్పాన్సివ్ డిజైన్స్ గురించి వాడతాము. మిన్ హైట్ ఏంటంటే మినిమం హైట్ అనేది నాకు ఎంత ఉండాలంటున్నా, 300 పిక్సెల్ ఉండాలంటున్నా. మినిమం హైట్ వద్ది అంటే మినిమం 300 పిక్సెల్ ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అని మీనింగ్ అనమాట దాన్ని, ఓకేనా. దీని పేరెంట్ కూడా అంత ఇచ్చేద్దాం. పేరెంట్ కూడా మినిమం మినిమం సారీ, హైట్ కాదు, మిన్ హైట్ మిన్ హైట్ వచ్చేసి 300 పిక్సెల్ ఇచ్చేద్దాం. ఇది కూడా మిన్ హైట్ 300 పిక్సెల్ ఇచ్చేద్దాం. సో ఏదైనా డిజైన్ అవుట్ఫిట్ అయితే చెప్దాం. ఇది కూడా మిన్ హైట్, ఏది మన పేరెంట్ దానికి మిన్ హైట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మిగతా మిన్ హైట్ వచ్చేస్తాయి, మినిమం హైట్ వచ్చేస్తాయి, ఓకేనా. సో పేరెంట్కి ఇచ్చేస్తే మిగతా మినిమం హైట్ వచ్చేస్తాయి. సో ఇమేజ్ అనేది మనకి ఏమైందంటే మినిమం హైట్ ఇచ్చినాం కాబట్టి ఇమేజ్ కూడా హైట్ అయింది. సో ఇప్పుడు ఇమేజ్ అనేది మనం ఏం చేసి కామెంట్ చేసినాం ఒక ఇమేజ్కి మినిమం హైట్ అనేది కామెంట్ చేసి రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, దాని హైట్ వచ్చేస్తుంది. మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఏం చేయాలి, దానికి ఇచ్చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ హైట్ ఎంత ఇచ్చినామో పేరెంట్ హైట్, ఆ హైట్ ఇచ్చినాం అనుకో ఆటోమేటిక్గా మనకి ఎక్స్పాండ్ అవుతుంది. లేదు ఇంకో కొద్ది విడత పెంచుకున్నాం అనుకో, కొద్ది ఇమేజ్ అనేది సెట్ చేయాలనుకోండి, ఇంకా విడత పెంచినాం అనుకో, సో విడత పెంచితే మనకి ఏంటంటే నీట్గా ఉంటుంది. విడత పెంచుదాం. విడత ఎలా పెంచవచ్చు అంటే మనం ఇక్కడ నుంచి కూడా పెంచవచ్చు, ఇక్కడ పెంచి తీసుకొని మనం స్టైల్ షీట్లో పెట్టవచ్చు. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి, దీన్ని చాలా ఇంపార్టెంట్. దీన్ని సెలెక్ట్ చేస్తున్నా నేను, ఇన్స్పెక్ట్ కొట్టి నేను ఏం చేస్తా అంటే నా ఇమేజ్ ట్యాగ్ ఏడుందో ఆడికి వెళ్తా. ఇమేజ్ ఇదే కదా ఇమేజ్ ట్యాగ్, ఇక్కడనే స్టైల్ చేయొచ్చు మనం. దీని మ్యాక్స్ హైట్ ఎంత, హైట్ ఇచ్చిన, విడత ఏంది 100% ఇచ్చినాం కదా. సో విడత అనేది 100% ఇచ్చింది కదా, విడత అనేది ఫిక్స్డ్ విడత ఇవ్వచ్చు మనం, ఓకేనా. ఫిక్స్డ్ విడత కూడా ఎంత ఇవ్వచ్చు మనం, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక 300 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నా. 300 పిక్సెల్ విడత ఇద్దాం అనుకుంటున్నా, ఓకేనా. 300 పిక్సెల్ విడత ఇద్దాం అనుకుంటున్నా. సో ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు ఫిక్స్డ్ హైట్ వచ్చిందంటే హైట్ అనేది ఆటో మిన్ హైట్, సారీ ఇమేజ్కి ఇచ్చిన మిన్ హైట్, ఓకే. ఇది తీసేయండి,
ఇది తీసేసేయండి. సో మన కంటెంట్ ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఇన్స్పెక్ట్ చేసినాం కదా, సో హైట్ చూసుకోండి ఒక్కసారి. ఫిక్స్డ్ హైట్లు ఇచ్చినాం అనుకో, అది అదే లెవెల్లో కంజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఈ డివిజన్ ఎందుకు ఎక్స్పాండ్ అవుతుందంటే, ఈ డివిజన్కి మనం ఏంటంటే మిన్ హైట్ ఇచ్చినాం. అంటే పేరెంట్ డివికి మిన్ హైట్ ఇచ్చినాం కాబట్టి మనకి ఏమవుతుందంటే అది కంటెంట్ హైట్ని ఇచ్చిన వేయకుండా ఏం తీసుకుంటుంది, డిఫాల్ట్గా కంటెంట్ హైట్ని తీసుకుంటుంది. సో నేను లేదు, నాకు డివిజన్ని ఫిక్స్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్, సో ఇది డెస్క్టాప్ మోడ్లో ఇలా ఉంటుంది. సో విడ్త్ ఎంత ఇచ్చినాం మనం, విడ్త్ 100% ఇచ్చేసినాము సెక్షన్ది. హైట్ వచ్చేసింది 300 పిక్సెల్ ఇచ్చినాము. సో ఫిక్స్డ్ హైట్. అలాగే ఇదే మిన్ హైట్, సో ది మ్యాక్స్ హైట్ ఇచ్చేద్దాం. దేనికి మినిమం హైట్ అది మ్యాక్స్ హైట్ ఇచ్చేద్దాం. సారీ హైట్ ఇచ్చేద్దాం, ఫిక్స్డ్ హైట్ ఇచ్చేసుకుందాం. మినిమం మ్యాక్స్ అంటే కన్ఫ్యూజ్ చేద్దాం. విడ్త్ హైట్ ఇచ్చేద్దాం. ఇదే హైట్ అన్నిటికీ అప్లై చేద్దాం. దేనికి పేరెంట్కి, చైల్డ్కి, చైల్డ్ క్లాసెస్కి అదే అప్లై చేద్దాం. హైట్ ఇచ్చేద్దాం. రీఫ్రెష్ కొట్టేస్తే, ఇన్స్పెక్ట్ కొట్టినట్టయితే చూడండి ఫిక్స్డ్ హైట్ ఉంది. చూడండి కంటెంట్ అవుట్ సైడ్ వస్తుంది, దాని గురించి చెప్తా నేను. ఏం చేయాలో చెప్తా. ఫిక్స్డ్ హైట్ చూడండి, ఫిక్స్డ్ హైట్ వచ్చేసింది మనకి. సో ఇలా ఇలా అనేది మనకి ఏంది, ఇది స్టాటిక్ కంటెంట్ వితౌట్ ఎనీ రెస్పాన్సివ్ అనమాట. ఇది డెస్క్టాప్ మోడ్. సో రాను రాను ఏమవుతుందంటే మనం ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ వాడుకుంటా మన స్క్రీన్ సైజెస్ చేంజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అందులో ఉన్న కంటెంట్ సైజులు కూడా చేంజ్ అవుతుంటాయి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు నేను. సారీ, ఇన్స్పెక్ట్ చేస్తాను నేను. ఇన్స్పెక్ట్ చేసినట్టయితే తగ్గిస్తుంటే చూడండి కంటెంట్ ఎలా వచ్చింది చూడండి. స్క్రీన్లు తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్గా దీని తగ్గట్టు అంటే ఈ లెవెల్లో చేయొచ్చు మనం. ఆటోమేటిక్గా స్క్రీన్ తగ్గుతూ ఉంటే అది ఆటోమేటిక్గా కంజెస్ట్ అవుతాడు చేయొచ్చు అన్నమాట రాను రాను. సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బేసిక్ లెవెల్ ఉన్నాం కాబట్టి బేసిక్ లెవెల్లోనే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, బేసిక్ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి. ఇది మన డిజైన్. ఓకేనా, ఇది మీరు కూడా చేయండి. దీని యొక్క విడత నేను 300 తీసుకున్నాను కదా, 300 కాదు ఇంకెక్కువ తీసుకుందాం. విడత వచ్చేసి 100% తీసుకున్నాం కదా, అందుకంటే వచ్చింది. నేను ఏం చేస్తాను అంటే 350 పిక్సెల్ తీసుకుంటా దీని యొక్క విడత. సో రీఫ్రెష్ కొడుతున్నా. సో ఇమేజ్ యొక్క విడత పర్ఫెక్ట్గా వచ్చింది. దీని యొక్క హైట్ వచ్చేసి అంటే ఇట్లా ఇదేంటంటే స్టాటిక్ కంటెంట్ అనమాట. స్టాటిక్ అనమాట, అంటే లైక్ డైనమిక్ కాదన్నమాట. అది స్టాటిక్ కంటెంట్ కాబట్టి స్టాటిక్ లెవెల్ని ప్రాక్టీస్ చేయండి. దీన్ని కూడా 350 ఇచ్చేద్దాం. హైట్ వచ్చేసి రీఫ్రెష్ కొట్టేద్దాం. ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇలా మీరు ఏం చేస్తారంటే సేమ్ డిజైన్ చేయండి. రేపు ఏం చేయాలంటే శివాజీ మహారాజ్ తీసుకొని ఇంకో 4-5 మంది, ఒక త్రీ మెంబర్స్ తీసుకోండి. ఫస్ట్ శివాజీ మహారాజ్ పెట్టండి, నెక్స్ట్ ఇంకే ఎట్లనైనా పెట్టుకోండి అరేంజ్మెంట్. సేమ్ ఇలాగే బ్లాక్ కింద ఒక బ్లాక్ రావాలి, బట్ ఇక్కడ ఇమేజ్ రావాలి, నాకు ఇక్కడ కంటెంట్ రావాలి. దాని కింద వచ్చేసి ఇక్కడ ఇమేజ్ రావాలి, ఇక్కడ కంటెంట్ రావాలి. వైస్ వర్స, ఇమేజ్ ఇక్కడ ఉంటే అక్కడ ఉండాలి, అక్కడ ఉంటే అట్ట ఎంతమంది చేస్తారో చేయండి. ఓకేనా, క్లియర్ అయింది డిజైన్. రైట్, డన్. ఇది ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఓకే. బాయ్. రైట్.